పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. పైన అట్టమాకు పైన అట్టమాకు పైన తీలేసి అది బయటికి చేస్తారమ్మా గంజా ఎక్కువ అమ్ముతున్నారంటే మీ తినేయాలి పిల్లలకి తీస్తూ ఉంటాయి. ఓపెన్ చేయమన్నది అమ్మా ఇదో తీయమ్మ ఒకసారి డబ్బలం సార్ పోగుచ్చేది పచ్చాకు బార్లు పచ్చాకు గుచ్చేదానికి ఏం బట్టి ఏం వాటర్ వాటర్ సార్ నీరు రాసే అబ్బాయి సార్ మేము పొద్దున్న పోతే సార్ అడిగట్టు నుంచి ఎడికి వచ్చి ఉంటున్నావు, బుర్రపాల నుంచి ఎడికి వచ్చి ఉంటున్నావు నువ్వు. ఓకే, అంటే మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారు. ఎవరికి వాళ్ళే మీరు ఏదో పనులు చేసుకొని బతుకుతున్నారు. మీతో పాటు దొంగలు కూడా వచ్చి ఉంటున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు వచ్చి ఉంటున్నారు, ప్యాకెట్లు ఆడేవాళ్ళు ఉంటున్నారు, తాగి ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసేవాళ్ళు వస్తున్నారు. అందరికీ షెల్టర్ అయిపోయింది మసీదు మాన్యం. కాబట్టి దాన్ని ఆపాలంటే మీలోనే ఉంది ఇదంతా. మీరు ఒక యూనిటీగా ఉండాలి. ఎందుకంటే ఆ బ్యాడ్ నేమ్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఎవరికోళ్ళు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకొని, ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీకి పెద్ద వాళ్ళు ఏది చెప్తే అది వినేటట్టుగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. కావాలంటే సిఏ గారు వచ్చి కూర్చొని కమిటీ ఏర్పాటు చేస్తాడు. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్. అక్కడ అలా ఉంటేనే నడుస్తుంది. లేకపోతే ఈ విధంగా మీరు చేస్తా ఉంటే ఎవడో ఒకటి సంబంధం లేని వాళ్ళు మర్డర్ కేసులు ఇరుక్కుంటారు. వాడు వచ్చి మర్డర్ చేసి మీ ఇంట్లో ఉంటాడు. వాడికి షెల్టర్ ఇచ్చినందుకు నిన్ను తీసుకెళ్లి మర్డర్ కేసులో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారా, కర్ణాటకకు సంబంధించిన దొంగ వచ్చి మీ దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర బంగారం ఉంది, పూర్తిగా దొంగ. వాడు కర్ణాటకలో ఉన్న దొంగ ఇక్కడికి వచ్చి పండుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు షెల్టర్ ఇవ్వాలి వాడికి? అదేవిధంగా గంజాయి ఎక్కడి నుంచో వస్తుంది, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో గంజాయి తీసుకొచ్చి ఆడ పెడతారు. మీ ఇంటి పక్కన మీకు తెలియదా అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఇవాళ లక్కీగా గంజాయి దొరకల. గంజాయి ఇంతకుముందు దొరికింది ఇక్కడ, మీ అందరికి తెలుసు. మాన్యమేనా? మసీద్ మాన్యంలో ఉండేవాళ్ళేనా అందరూ? ఏ ఊర్ల నుంచి వచ్చారు ఇక్కడికి? గొరిపాడు. నువ్వు? నరసపేట. ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు? రైలుపేట. మసీద్ ఎప్పటి నుంచి ఉంటున్నా? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల క్రితమే ఉందా మసీద్ మాన్యం?
కూలి పని చేస్తారా? అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లోని ఈ మసీదు మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్నర్ సర్చ్ ఆపరేషను సుమారు 80 మంది పోలీసులతో చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. మసీదు మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర ఒక 66 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే 5 ఆటోలు, ఒక కారు, అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ, అతని దగ్గర సుమారు ఒక 10 గ్రాముల బంగారం కూడా పొజిషన్లో రికవరీ ఉంది. అదే కాకుండా సుమారు ఒక 6 గొడ్డళ్ళు, ఒక 6 కత్తులు, 3 గడ్డపారలు, ఈ డెడ్లీ వెపన్స్ కూడా ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు మేము ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మసీద్ మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు, అలాగే కోడి పందాలు వేసేవాళ్ళు, అలాగే పేకాట్లు ఆడేవాళ్ళు, తాగి గొడవలు చేసేవాళ్ళు, అట్లాగే ఈ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని గొడవలకు వెళ్ళేవాళ్ళు, దొంగలు బయట దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునేవాళ్ళు, ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మసీద్ మాన్యంలో ఉండేటువంటి ప్రజలు కూడా రకరకాల పర్సన్స్ ఉంటున్నారు. సో అందుకోసం ఒకసారి వీళ్ళు అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో కమింగ్ ఎలక్షన్లో వీళ్ళు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండేందుకు, వాళ్ళని అవేర్ చేసేందుకు మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.